మేడం గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కొద్ది కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ పంతొమ్మిదవ డివిజన్ జనరల్ సెక్రటరీ పరిగ రమేష్ గారు షేక్ మొహమ్మద్ రఫీ గారు కూడా షాల్వాతో సత్కరిస్తారు. ఖాజా గారు రావాల్సింది కోరుతున్నాం. షబ్రీ గారు కూడా రావాల్సింది కోరుతున్నాం. ఖాజా ఖాజా అఫ్రోజ్ అఫ్రోజ్ ఎక్కడ అఫ్రోజ్ వైసీపీ బూత్ ఏజెంట్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో వస్తున్నారు. సాయి పండి గారు, జమీన్ సద్దాం గారు, మొహమ్మద్ వీర మహిళలు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి వాళ్ళు నమ్ముతూ పార్టీలో వాళ్ళంతా వాళ్ళు సేవ చేస్తూ పార్టీ బలోపేతం చేయడానికి ఈరోజు గల్లా మాధవి గారి స్ఫూర్తితో పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. దయచేసి స్టేజ్ పక్కన జరగండి. మహిళలు వస్తున్నారు, దయచేసి స్టేజ్ పక్కన జరగండి. మహిళలు స్టేజ్ జరగండి. అఫ్రోజ్ బులానా నాకు అమీర్ బాషా గారు స్త్రీలు అందరికీ నమస్కారం అండి. ఈరోజు 19వ డివిజన్లో మార్కెట్ బాషా గారి ఆధ్వర్యంలో 300 మంది మన ప్రభుత్వంలోకి, మన ఈ పార్టీలోకి చేరడం జరుగుతూ ఉందండి. వైకాపా ప్రభుత్వం నుంచి గతంలో మార్కెట్ బాషా గారు జాయిన్ అయ్యారు. చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు 300 మంది చేరికలు ఉన్నాయి. అయితే ఈ చేరికలు కేవలం మా పార్టీకి కానివ్వండి, మాకు కానివ్వండి, మా కుటుంబ సభ్యులకు కానివ్వండి ఎంతో బలం చేకూర్చే విధంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు కొంతమంది మేము అటు వెళ్ళిపోతున్నాము, ఇక్కడివి నచ్చకెళ్తున్నాము అని అన్నారు. అయితే ఈరోజు నేను అడుగుతున్నాను, మీకు ఏం నచ్చక అటు వెళ్ళిపోయారు అని అడుగుతున్నాను. అభివృద్ధి చేస్తున్నది నచ్చక వెళ్ళిపోయారా, లేకపోతే ఇక్కడ మేము అక్రమ ఆర్జనతో మీకు ఏదైనా ఇవ్వలేని పరిస్థితుల వల్ల మీరు వెళ్ళిపోయారా, లేకపోతే ప్రజలకి మంచి చేయలేని ఒక అసమర్థ
వైఖరితో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా? ఎందుకు మీరు అటు వెళ్ళిపోయారో, వీటిల్లో ఏ కారణం చేత మీరు అటు వెళ్ళిపోయారో కోరుకుంటున్నాను, అడుగుతున్నాను మిమ్మల్ని. ఈరోజు ఇటు ఎందుకు వస్తున్నారో కూడా మీకు చెప్తాను, వినండి. ఇప్పటిదాకా పడిన అరాచకాలకి, అక్రమాలకి ఒక ముగింపు రాబోతుంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మంచి వైపుకి అడుగులు వేస్తూ ఉన్నారు, బలం కోసం వేస్తూ ఉన్నారు. మా వెంట ఉండాలి, మా అవసరం మీకు ఉందమ్మా, ఎందుకంటే ఇక్కడ అరాచకం పెరిగిపోయింది, మా సహకారం మీకుంటే మీరు మరింత మెజారిటీతో గెలుస్తారు కాబట్టి మేము మీతో వస్తున్నాం, మీ తోడై వస్తున్నాం అని చెప్పి ఈరోజు ఎంతోమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఈరోజు మనతో కలిసి ముందుకు వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. అభివృద్ధి కోసం వస్తున్నారు, ఆకాంక్షించి వారి పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఈరోజు ఈ చేరికలు జరుగుతూ ఉన్నాయి. చాలా ఆనందంగా వీరందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇంకా ఎంతమంది అయినా ఇంకా ప్రలోభాలలోనో లేకపోతే భయాందోళనలోనో మిగిలిపోయిన వారు ఉంటే కూడా ఈ 7 రోజుల్లో వారు కూడా రావాలి. ఇదంతా ఒక వన్ సైడ్ అయిపోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నానండి. ఇప్పటి వరకు బీసీలకు జరిగిన అన్యాయం, బీసీ సప్లాన్ నిధులను కూడా పక్కదారి పట్టించాలి. ముఖ్యంగా బీసీలపై జరిగిన దాడులు, వందల మందిని హత్య చేశారు, మానభంగాలు చేశారు, కేసులు పెట్టారు. ఏంటిది? మేము బీసీలము, బీసీల పక్షపాతులము, బీసీలకు ఎన్నో రకాలైన పదవులు మేము ఇచ్చాము అని చెప్పి కల్లబొల్లి మాటలు, బూటపు మాటలు చెప్తూ వైకాపా ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలలో ఎన్ని రకాలైన అపహరణలను కానివ్వండి, అక్రమాలను కానివ్వండి బీసీల మీద నిర్వర్తిస్తూ వచ్చిందో మనం ఎన్నో రకాలుగా మనం చూసాము. అమర్నాథ్ గౌడ్ కానివ్వండి, లేకపోతే బాలయ్య గారు కానివ్వండి, ఎన్నో రకాలు, కొన్ని వందల వేల పేర్లు మనం ఈరోజు చెప్పుకోవడానికి కూడా ఆ లిస్టు పెరిగిపోతూ ఉంటుంది. అన్ని అక్రమాలని, అరాచకాలకి గురి చేశారు ఈ బీసీ ప్రజలందరినీ కూడా. నిధులను కూడా వాటిని డైవర్ట్ చేసేసి వారి సొంత కార్యకర్తలకి, నాయకులకి దొప్పపెట్టి మొత్తం కూడా అన్ని వారికే ఇచ్చేసి ఈరోజు వారి జోబుల్ని పూర్తిగా నింపేసి వీరికంటూ ఏమీ చెయ్యకుండా కార్పొరేషన్లు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తా మేం బీసీల కోసం ఉన్న ప్రజలము అని చెప్పుకుంటూ మళ్ళీ ఓట్ల కోసం వచ్చి అదే బీసీ ప్రజల్లో ఎన్నో రకాలైన కులమత భేదాలని ఈరోజు క్రియేట్ చేస్తూ వర్గాలుగా వాళ్ళని విభజించి ఓట్ల రూపంలో దండుకునే ప్రయత్నం చేస్తా వారికి ఏవో చిన్న చిన్న మభ్యపాటులు పెడుతూ డబ్బులు వెదజల్లుతూ ఏదో ప్యాకేజీల్ని ఎరవేస్తూ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈరోజు నేను చెప్తున్నాను, ఒక నిజాయితీ గల నాయకురాలు, నిజాయితీ గల నాయకులు ఈరోజు రాష్ట్రంలో రాబోతూ ఉన్నారు. బీసీలకు కానివ్వండి, సర్వజన సంరక్షణకు కానివ్వండి, ఈరోజు మేము అండగా దండగా నిలుస్తాము వీరికి. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి భయాందోళనలు లేకుండా ఈరోజు బీసీ మహిళకి ఇచ్చిన ఈ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క బీసీ సోదర సోదరీమణులందరూ కూడా ఒక సైడ్ అయిపోయి ఈ నిజాయితీని నిలబెట్టాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, బీసీ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్రానికి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.